హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు ఒక సూపర్ ఫెర్టిలైజర్ అయితే చూపిస్తున్నా అండి. అదేందనుకుంటున్నారా? ఇది ద్రవ జీవామృతం అండి. ద్రవ జీవామృతం ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ద్రవ జీవామృతం వల్ల చాలా ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయండి. ద్రవ జీవామృతం వల్ల మనకి చెట్లకి అనేక లాభాలు అయితే ఉన్నాయండి. దానికి చెట్లకి పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది. తర్వాత గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుందండి. తర్వాత మన సాయిల్ అనేది ఫెర్టైల్గా చేస్తుందండి. దానివల్ల ఉపయోగాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అది ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించేది మాత్రం 20 లీటర్స్కి కాన్సన్ట్రేటెడ్ ద్రవ జీవామృతం అండి. అంటే మీరు ఒక లీటర్కి 10 లీటర్స్ మళ్ళీ కలుపుకొని చెట్లకు స్ప్రే చేసుకోవాలండి. అంటే 20 లీటర్స్ మీరు కాన్సన్ట్రేటెడ్ ద్రవ జీవామృతం చేసుకుంటే అది 200 లీటర్స్కి వరకు వస్తుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో చేసుకోండి. ద్రవ జీవామృతం మాత్రం షెల్ఫ్ లైఫ్ అనేది 15 రోజుల కన్నా ఎక్కువ ఉండదండి. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నాను అండి. కొద్దిగా ఓపెన్ మౌత్ ఉన్న కంటైనర్ తీసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా ఎయిర్ అనేది బయటికి వస్తూ ఉంటుందండి. అప్పుడైతే తొందరగా మైక్రో ఎంజైన్స్ అనేవి గ్రో అవుతాయి. సరే, ఇట్లాంటి పెద్ద ఓపెన్ టాప్ ఉన్నది తీసుకోండి అండి. ఇప్పుడు నేనైతే దీంట్లో అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కంటైనర్లో పేడ అయితే వేస్తున్నాను అండి. ఒక కేజీ పేడ అయితే తీసుకున్నాను అండి. ఇప్పుడు దాని కేజీకి 1 లీటర్ ఆవు మూత్రం పోయాలండి. పోయినా 1 కేజీ పేడకి 1 లీటర్ ఆవు మూత్రం అయితే అవసరం అండి. మొత్తం పోసేసి శనగపిండి ఒక పావుకి వేసుకోవాలండి. శనగపిండి దేనికి అనుకుంటున్నారంటే శనగపిండి మైక్రో ఎంజైన్స్కి ఫుడ్ కింద అయితే ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే పావు కేజీ శనగపిండి అయితే దీంట్లో స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపించే విధంగా. తర్వాత పావు కేజీ బెల్లం అండి. పావు కేజీ బెల్లం అయితే ఇట్లా బాగా దంచుకోండి అండి. బాగా అంటే కరగాలి కదా లోపల. ఈ బెల్లం కూడా ఏమవుద్దంటే మైక్రో ఎంజైన్స్కి ఫుడ్ కింద వస్తుందండి. దీనివల్ల మైక్రో ఎంజైన్స్ అనేది బాగా ఉత్పత్తి అవుతాయండి. అందుకని బెల్లం శనగపిండి అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ బెల్లం అనేది బాగా దంచుకొని వేసుకోండి అండి. ఇప్పుడు వీటిలోనే కొద్దిగా మన గార్డెన్లో ఉన్న ఫెర్టిలైజర్స్ అంటే ఎటువంటి పెస్ట్ ఫెర్టిలైజర్ వేయకండి. అంటే హార్మ్ఫుల్ ఫెర్టిలైజర్స్ వాడిని సాయిల్ ఉంటుంది కదండి. ఆ సాయిల్ అనేది దీంట్లో కలుపుకోవాలండి. ఒక 100 గ్రామ్స్ అనుకోండి. మన చేతి గుప్పిడి అంత తీసుకోండి. దీంట్లో మైక్రో ఎంజైన్స్ అనేవి ఉంటాయండి. దాన్ని మనం వీటిలో అనేది ప్రవేశపెడుతున్నామండి. దానివల్ల ఉపయోగం అనేది ఇది. మీకు ఇంకోసారి చెబుతున్నాను చూడండి. 1 కేజీ ఆవు పేడ, 1 లీటర్ ఆవు మూత్రం, పావు కేజీ శనగపిండి, పావు కేజీ బెల్లం, 1 గుప్పెడ మట్టి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఎటువంటి గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి అండి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ముందు అయితే ఇట్లా కలుపెట్టుకోండి. నేను చెప్పినన్ని వేసుకున్న తర్వాత బాగా కలిసేట్టుగా కలుపుకోవాలంటే అంటే మనం వేసిన ఆవు మూత్రం కానీ, పేడ కానీ, బెల్లం కానీ, శనగపిండి కానీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. బాగా కలిసేట్టుగా కలుపుకుంటే ఏమవుతుందంటే త్వరగా మైక్రో ఎంజైన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయండి. చూడండి, ఇట్లా బాగా ఈ విధంగా అంతా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక 5 లీటర్స్ వాటర్ అయితే పోసుకుందామండి. 5 లీటర్ వాటర్ పోసుకొని మళ్ళీ బాగా కలిసేట్టుగా కలుపుకుంటే ఏమవుద్దంటే ఎటువంటి బెల్లం కానీ ఏమన్నా ఉంటే కరిగిపోద్దండి. ఇప్పుడైతే మీకు వాటర్ పోసి అయితే కలపెట్టి చూపిస్తాను ఒకసారి. ఇప్పుడైతే మొత్తం దీంట్లో నేను ఒక 10 లీటర్ వాటర్ అయితే పోసానండి. బాగా కలిసేట్టుగా కలుపుకోండి. బాగా ఇలాంటి కర్రపిల్ల ఒకటి చెక్క కర్ర ఒకటి తీసుకొని బాగా కలపెట్టండి. ఎటువంటి గడ్డలు లేకుండా బాగా కలిసేట్టుగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత ఇప్పుడు మొత్తం 10 లీటర్స్ పోసాను. ఇంకో 10 లీటర్స్ వాటర్ కలుపుకోవాలండి. పోసుకుంటున్నాను అండి. దీంట్లో మొత్తం 20 లీటర్స్ వాటర్ అయితే పోసానండి. దీంట్లో ఇప్పుడు నేను ఇలాంటి పల్సడి క్లాత్ కట్టుకొని తాడు కట్టుకొని ఒక షేడర్లో పెట్టుకోవాలండి. స్లాబ్ కింద ఎండ తగిన ప్లేస్లో పెట్టుకోవాలండి. డైలీ ఓపెన్ చేసి మాత్రం 10 నిమిషాలు మాత్రం క్లాక్ గడియారములు తిరిగినట్టుగా మనం కర్ర పొలతో తిప్పాలండి. అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే లోపల మైక్రో ఎంజైన్స్ అనేది వాటికి ఆక్సిజన్ అనేది బాగా త్వరగా ఫర్మెంట్ అనేది అవుద్దండి. ఇలా ఒక 3 డేస్ నుంచి 7 డేస్ లోపల ఫర్మెంట్ అనేది అవుద్దండి. ఫర్మెంట్ అయ్యిద్దని ఎలా తెలుస్తుంది అంటే పైకి తేటలా తిరుగుద్దండి, నురుగులాగా వస్తుంది. అప్పుడు ఫర్మెంట్ అయినట్టు మనకి అర్థం. అప్పుడు 1 లీటర్ ద్రవ జీవామృతానికి 10 లీటర్స్ వాటర్ కలుపుకొని
చెట్లకి స్ప్రే చేయడం కానీ లేకపోతే చెట్టు మొదల్లో కానీ పోసుకోవడం వల్ల చెట్లు బాగా ఎదుగుతాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ద్రవజీవామృతం ఎలా చెట్లకి స్ప్రే చేయాలో ఒకసారి చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.